బీజేపీ నాయకులు ఉన్నారు మనతో పాటు. వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. వెంకటరెడ్డి గారు, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇటు పక్క ఇరాను, ఇజ్రాయెల్, సరే చుట్టూ ఉన్నటువంటి అనేక గల్ఫ్ దేశాలు, ఓ పక్క చూస్తేనేమో ఉక్రెయిన్, రష్యా, ఇంకో పక్క చూస్తేనేమో పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను. వీటన్నింటి పరిస్థితులను చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇంకా భారతదేశం యొక్క ఔన్నత్యం ఇంకా వెలిగిపోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి భారతదేశం శాంతి మంత్రంనే బోధిస్తూ ఉన్నది. సరే, అవసరమైనప్పుడు శత్రువులను ఎలా చీల్చి చెండాడాలో కూడా మనం అనేకసార్లు చూసాం. పాకిస్తాన్ సంబంధించినటువంటి విషయాల్లో మనం చూసాం. ఇటీవల కూడా చూసాం మనం అనేక సందర్భాల్లో. ఏదైతే ఆపరేషన్ సింధూర్ సంబంధించిన విషయంలో కానివ్వండి, అంతకుముందు వచ్చిన సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి, ఇలాంటి అన్ని విషయాలు చూసాం. మన దగ్గరకు వస్తే మనం ఊరుకోం, అది వేరే విషయం. కాకపోతే శాంతి మంత్రం అనే విషయంలో భారతదేశ ఔన్నత్యాన్ని ఇటు పక్క చూడండి. మోడీ యొక్క మంత్రం ఏదైతే శాంతి మంత్రం, ఇప్పుడు ఆ రెండు అన్ని దేశాలు, ఎందుకంటే ఇజ్రాయెల్ మనకు స్నేహం ఉన్న దేశమే, ఇటు పక్క వ్యాపారం సరుకు రవాణా విషయంలో కూడా మనకు ఇరాన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో మోడీ యొక్క మంత్రం పనిచేసే అవకాశం ఉందంటారా? మోడీ మాటను వినేటువంటి పరిస్థితుల్లో ఉందంటారా? ఏమంటారు? ముందుగా మీకు అలాగే మెగా ఇంటి ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న రామారావు గారికి మిగతా వాళ్ళకి నమస్కారం. అంటే ఇక్కడ డెఫినెట్ గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ వారి అధ్యక్షుడితో మాట్లాడటం కానీ, తర్వాత అంతకుముందు మనకి ఇరాన్ తోటి మంచి సంబంధాలు ఉంటాయి. అంటే ఎక్కువ శాతము భారతదేశం అక్కడ నుండే ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునేది. ఆ శాంక్షన్స్ ఆంక్షలు పెట్టినంత వరకు, యుఎస్ ఆంక్షలు పెట్టినంత వరకు మనం ఎక్కువగా చేసుకునేవాళ్ళం. కానీ యుఎస్ ఇరాన్ మీద ఆంక్షలు పెట్టిన తర్వాత కొంత అక్కడ నుంచి ఇంపోర్ట్స్ మిగతా కంట్రీస్ తగ్గినాయి, మనకు కూడా తగ్గినాయి దాంట్లో, ఆ విషయంలో కూడా. సో ముందు నుంచి ఇప్పుడు మన పోర్టు కూడా, చౌబార్ పోర్టు కూడా, ఆ పోర్టు కూడా మనం నిర్మించుకునే దానికోసమే. అంటే ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ కానీ, అక్కడి నుంచి రిజర్వ్స్ కానీ, సో మన భారతదేశానికి రావడానికి, పంపించడానికి అది ఈజీగా ఉంటుందని చెప్పేసి అది నిర్మించుకున్నారు కూడా. సో ఆ విధంగా అన్ని దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. మన భారతదేశం ఎప్పుడు కూడా ఎవరితో కూడా కావాలని వాంటెడ్గా డెలిబరేట్గా ఎవరితో కూడా ఏది యుద్ధానికి పోవాలి, లేకపోతే వాళ్ళని నిర్వీర్యం చేయాలి మిగతా దేశాలని చెప్పి కూడా ఎప్పుడు కూడా అనుకోదు. దాంట్లో ముఖ్యంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అసలు అనుకోరు. ఎందుకంటే మొన్నటికి మనం చూసాం, పాకిస్తాన్ని నిజంగానే మట్టి కనిపించాలనుకుంటే సమూలంగా డిస్ట్రాయ్ చేయాలనుకుంటే చేయొచ్చు, ఎంత మంచి అవకాశం ఉండే. కానీ ఇట్లాంటివి చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి ఎక్కడైతే మనకి హాము చేస్తూ ఉన్నారో, ఎక్కడైతే మనల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారో, వాళ్ళ మీద మాత్రమే, టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళని సమూలంగా ఆ దేశంలో నిర్వీర్యం చేసావు, డిస్ట్రాయ్ కూడా చేసి. ఆ విధంగా ఎక్కడైనా కూడా ఈవెన్ రష్యా ఉక్రెయిన్ మధ్యలో కూడా వారు ఆపాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో మన భారతదేశం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మేము మీడియేట్ చేస్తాం, మేము ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ప్రతిదానికి దేనికైనా కూడా ఎక్కడైనా చర్చల ద్వారానే ఇట్లాంటివన్నీ కూడా అన్నిటికి కూడా ఒక సమాధానం వస్తుంది తప్పితే వారి వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి? ఎంత లాస్ అవుతా ఉన్నారు, లక్షల కోట్ల రూపాయలు లాస్ అవుతూనే ఉంది. అన్ని రకాలుగా మరి నష్టం జరుగుతూ ఉంది. అంటే మానవ నష్టం జరుగుతూ ఉంది, ఆర్థిక నష్టం జరుగుతూ ఉంది, అన్ని రకాల జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవరు ఒకసారి స్టార్ట్ అయితే అది ఎవరి చేతిలో ఉండదు. అంతము అనంతం అనేది అది ఇక ఎవరు చెప్పలేము. సో అలాంటిది ఈరోజు ఒకటి యుఎస్ ఏంటంటే, అమెరికా ఏ అధ్యక్షుడు వచ్చినా కూడా ఇదే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ సంపత్తిని, వాళ్ళ ఆయుధాలను అమ్ముకోవడానికి, వాళ్ళు బతకడానికి, వాళ్ళ ఎకానమీ పెంచుకోవడానికి రకరకాల దేశాల మీద ఏదో ఒక ఎలిగేషన్ తీసుకొచ్చి వాళ్ళ మీద చిచ్చు పెట్టి దేశాలని ముక్కలు చేస్తూ ఉంది. మనం చూసాం అంతకుముందు కూడా, ఇది ఇరాకులు చేసిన, లిబియాలో చేసిన, సిరియాలో చేసిన, తర్వాత ఇరాన్లో ఇప్పుడు చేసిన. సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉంది? ముక్కలు వారు మొదలు పెడతారు, తర్వాత పారిపోతారు. దానికి ఎండింగ్ అనేది కనిపించదు ఎక్కడ కూడా. ఆ ఎండ్ ఎవరు చేస్తారు అనేది కూడా తెలియదు. వాళ్ళే కొట్టుకొని వస్తుంటారు. సో అలాంటిది అమెరికా చేస్తూ ఉంది. వాళ్ళకి కావాల్సిన సంపత్తి ఏదైతే సంపాదించుకోవాలనుకున్నారో అది సంపాదించుకున్న తర్వాత పారిపోతారు వాళ్ళు. అలాంటిదే ఇప్పుడు మరి ఎక్కడో ఒకరి దగ్గర చిచ్చు పెట్టడం, మంట రేపడం, వారులాగా ప్రయత్నం చేయటం, ఇలాంటిది ఇప్పుడు చూడండి ఎంత నష్టం ఉంటుంది.
ఆ రెండు వైపుల నష్టం ఉంటది. సో ఈ విధంగా ఏమైతుంది ఇప్పుడు ఇరాన్ మీద, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా, ఈ మూడు కంట్రీస్. ఇరాన్ ఏమో ఆయన తెలుసు 36 సంవత్సరాలుగా ఆయనే సుప్రీం లీడర్, ఆయన చెప్పిందే వేదము, ఆయన మిడిల్ ఈస్ట్ లో ఓ సుప్రీం గా బతకాలని ఆయన ఆలోచన. ఇరాన్ ఇరానే మొత్తం శాసించాలి, మిడిల్ ఈస్ట్ శాసించాలని ఒక ఆలోచన. ఆయన చెప్పితే ఎవరు చెప్పినా కూడా వినకపోవటం, అలాంటిదే ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చామండి. సో దాంట్లో ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్, ఏదైతే 6 కంట్రీస్ ఉన్నాయో, 6 కంట్రీస్, ఇతర మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా మేము మా ఆధిపత్యంలో ఉండాలి, మేమే చలాయించాలి, మా పరిపాలన జరగాలి అని చెప్పి హిజ్బుల్లా కానీ, తర్వాత హౌతీ కానీ, తర్వాత ఏదైతే హమాస్ కానీ, ఈ లెబనాన్ కంట్రీస్ లో, మిగతా కంట్రీస్ లో ఎక్కడైతే పెంచి పోషించి ఈ దేశాలన్నీ మా కంట్రోల్ ఉండాలని చెప్పి ఏదైతే సుప్రీం అనుకున్నాడో, సో అదే ఇప్పుడు ఇరాన్కి యుద్ధంకి దారితీసింది. సో ఈ విధంగా ఒకటొకటి. ఇంకో రెండవది ఏంటంటే వీళ్ళ మీద ఎలిగేషన్స్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తా ఉన్నారు. ఇవి వద్దన్నా కూడా, ఎందుకంటే పెద్ద మొత్తంలో యురేనియం కానీ, థోరియం కానీ, మిగతా ఎలిమెంట్స్ ఏవైతే దొరుకుతా ఉన్నాయో వాటి ద్వారా వీళ్ళు రేపొద్దున మిడిల్ ఈస్ట్ కి కాదు, నేషనల్ మిసైల్స్ కూడా మరి తయారు చేసే అవకాశాలు ఉంటాయి, మా మీద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇజ్రాయెల్ కానీ లేకపోతే అమెరికా కానీ అనుకుంటుంది. కాబట్టే వాళ్ళ మీద ఇప్పుడు ఈరోజు అటాక్ మొదలుపెట్టారు. ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఎంతవరకు వెపన్స్ ఉన్నాయి, ఎన్ని రోజులు ఉంటుంది, ఏం చేస్తారు అని చెప్పి మనకి ఏం తెలియదు. ఎందుకంటే ఆ చుట్టుపట్టు ఏదైతే గల్ఫ్ నేషన్స్ ఉన్నాయో, గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో, దుబాయ్ కానీ, అబుదాబి కానీ, ఖతార్ కానీ, బహ్రెయిన్, కువైట్, దోహా, ఇవన్నీ కూడా అన్ని చాలా దేశాల్లో అమెరికన్ బేసెస్ ఉన్నాయి. ఈవెన్ బహ్రెయిన్ లో కూడా చాలా పెద్ద బేస్ ఉంది అక్కడ. సో అట్లాంటి బేసుల మీద వాళ్ళు విపరీతమైన దాడులు చేస్తూ ఉన్నారు, విపరీతమైన మిసైల్స్ ని వేస్తూ ఉన్నారు ఇరాన్ దేశం. సో అలాంటివన్నీ కూడా మరి పెద్ద నష్టమే జరుగుతూ ఉంది. రెండు వైపులా కూడా పెద్దగా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. మొన్న ఇరాన్ ఏదో 1-2 months బ్యాక్ ఇది ఇజ్రాయెల్కి ఇరాన్ మధ్యలో జరిగినప్పుడు మీడియేట్ చేసి దాన్ని ఆపినట్టుగానే ఆపితే బాగుండేది, కానీ ఆపేటట్టు కనపడతలేదు. ఎందుకంటే ఖమేనీ చనిపోయిన తర్వాత, చంపిన తర్వాత మరి ఎవరో ఒకరు పుట్టుకొస్తూనే ఉంటారు కదా వెనకాల. సో ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉంటూనే ఉంటది. సో దానికి విరుగుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు ఎంత పెద్ద మొత్తంలో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఆర్మీ పర్సనల్ రిజర్వ్స్ కానీ లేకపోతే పర్సనల్ ఆర్మీ కానీ దగ్గరగా 9,60,000 మంది వాళ్ళ దగ్గర ఇరాన్ దగ్గర ఉన్నారు. సో అలాంటిది మరి రేపొద్దున ఏ విధంగా, ఎందుకంటే ఇప్పుడు భూమి మీద యుద్ధాలు చేసే అవకాశాలు లేవు, మొత్తం ఎయిర్ లోనే అన్ని ఎయిర్ స్ట్రైక్స్ ఉంటాయి, మిసైల్స్ ఉంటాయి, రకరకాల వెపన్స్ వచ్చినాయి. కాబట్టి యుద్ధం చేసే అవకాశాలు ఈ విధంగా ఉండవు. టోటల్ గా మిసైల్స్ ఉంటాయి కాబట్టి ఎంతవరకు ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు మమ్మల్ని ఢీకుంటే మేము ఊరుకోమని చెప్పిన ఈ ఖమేనీ కూడా మరి ఈరోజు ఎంతవరకు వాళ్ళు యుద్ధం చేయగలుగుతారు అమెరికా తోటి కానీ, ఇజ్రాయెల్ తోటి కానీ, ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో ఆ విధంగా ముందుకు పోతే మాత్రం డెఫినెట్ గా కొంచెం అంటే మూడో ప్రపంచ యుద్ధం. ఎందుకంటే వీళ్ళు ఉండి ఈ ఇరాన్ చుట్టుపక్కల ఉన్న ఈ గల్ఫ్ కంట్రీస్ మీద కూడా దాడి చేయడం అనేది చాలా పెద్ద నష్టం జరుగుతూ ఉంది. ఏమన్నా అమెరికన్ బేసెస్ మీదనే కాదు, ఈవెన్ ఎయిర్పోర్ట్స్ మీద కూడా, మరి ఈవెన్ సివిలియన్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ మీద కూడా వీళ్ళు అమెరికన్స్ నివసిస్తున్నారు అని చెప్పి ఒక ఆలోచన ఉంది. కాబట్టి వాటి మీద కూడా మిసైల్స్ వేస్తా ఉన్నారు. సో ఆ విధంగా నష్టం జరుగుతూనే ఉంది. అది ఏ విధంగా ముందుకు పోతా అనేది అది ఇంకా వాళ్ళకి దేవుడికి తెలియాలి. మరి ఒకటి భారతదేశం మిడిల్ ఈస్ట్ లో ఉన్న 90 లక్షల మంది సేఫ్ గా ఉండాలని, వాళ్ళందరినీ కూడా ఒకవేళ ఏమన్నా ఎగ్జాగరేట్ అయినా లేకపోతే ఏమన్నా ఇంకా అగ్రెసివ్ గా ముందుకు పోయినా కూడా వాళ్ళని సేఫ్ గా తీసుకొచ్చే అవకాశము, ఆలోచనలు నిన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్యాబినెట్ మీటింగ్ కానీ మిగతా పెద్దలతో, అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఇన్ కేసు, ఎందుకంటే ఎయిర్ స్పేసెస్ అన్ని కూడా క్లోజ్ చేశారు. రేపు ఒకవేళ నిజంగా తీసుకురావాలనుకుంటే మరి షిప్పింగ్ కానీ లేకపోతే షిప్ లో కానీ ఇంకొక ఆలోచన ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా అంటే భారతదేశం డెఫినెట్ గా కొంత ఇంపాక్ట్ వీటి మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడడం కానీ,
కొంత ఆపే అవకాశాలు కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అవి ఉంటే మాత్రం ఒక 2-3 రోజుల్లో క్లోజ్ అయ్యే అవకాశం లేదు. అంటే అది కంటిన్యూ ఎవరు కూడా ఇక్కడ కూడా ఆపలేని పరిస్థితిలో ఉన్నారు. ఎంత పెద్ద నష్టం జరుగుతావు అందరికీ తెలుసు. సో అలాంటిది ముక్కలు ముక్కలు అవుతా ఉన్నాయి. సిరియా కూడా ముక్కలు ముక్కలు అయింది, లిబియా కూడా ముక్కలు అయింది. ఇరాక్ అయితే ప్రధానమంత్రి ఉన్నా కూడా డెమోక్రసీ కానీ లేకపోతే అక్కడ జీవించే పరిస్థితి కూడా లేరు వాళ్ళు. ఒకప్పుడు సదాం హుసేన్ ఉన్నప్పుడు ఇరాక్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీగా ఉండే, వన్ ఆఫ్ ది బెస్ట్ మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీగా ఉండే. కానీ ఇప్పుడు ఏమైంది, మొత్తం టోటల్ గా వాళ్ళు ఆక్యుపై చేసేసి అమెరికన్ వాళ్ళు కావాల్సిన వాంటెడ్ గా ఇట్లాంటి ఎక్కడైతే ఆయిల్ ఉందో అక్కడ ఆ కంట్రీస్ మీద మరి టార్గెట్ చేసి లక్ష్యంగా పెట్టుకొని అవన్నీ కూడా నిర్వీర్యం చేసి టోటల్ గా వాళ్ళు, ఎందుకంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేయకపోతే అమెరికా మిగతా కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా. అందుకని వాళ్ళు బాగుపడడానికి ఆలోచనతో ఇట్లాంటివి చేస్తా ఉన్నారు. మనం చూసాం వెనిజులా కూడా వినట్లేదని చెప్పేసి రాత్రి పట్టుకొచ్చి డ్రగ్ కేసు మీద కింద బుక్ చేసి లోపలేశారు. సో ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా కూడా చర్చల ద్వారా ముందుకు జరగాలి, ముందుకెళ్ళాలి. చర్చల ద్వారానే పరిష్కారం కనుక్కోవాలి తప్పితే వారు అనేది పరిష్కారం కాదు అని చెప్పి నా అభిప్రాయం. అది డెఫినెట్ గా భారతదేశంలో ఎవరు కూడా కోరుకోరు, చెప్పాలంటే ఎవరు కోరుకోరు ఇక్కడ. రైట్ వెంకటరెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఇందాక మన వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ వాస్తవంగా ఖమేనీ హతమయ్యారు, అయినప్పటికీ కూడా